హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ పులుసు అండి. వంకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. వంకాయ పులుసుకి మనం ఈ కలర్ వంకాయలు తీసుకోవాలండి. మనకి 3 కలర్స్ దొరుకుతాయి వంకాయలు. ఇగోండి ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఇవి గుత్తి వంకాయకే బాగుంటాయండి. ఈ వంకాయలు అయితే మనకి పులుసు పెట్టుకోవచ్చు, బంగాళదుంపతో వండుకోవచ్చు, బఠానీతో వండుకోవచ్చు. ఇవైతే టేస్ట్ వాటికి బాగుంటుంది, పులుసుకైతే ఇవే బాగుంటాయి. ఇంకా తెల్ల వంకాయలు కూడా ఉంటాయండి, అవి ఇలా గుత్తి వంకాయ కింద వండుకోవచ్చు, ఇలా పులుసు కూడా పెట్టుకోవచ్చు. అవి ఇంకా మా మొక్కలు ఇంకా కాయలేదు, కాసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇగోండి పచ్చి వంకాయలు ఉన్నాయి కదా, వీటికి ముళ్ళులు ఉంటాయండి. వంకాయలు కూడా ఇది చాలా ఔషధ గుణాలు ఉంటాయంటండి. పచ్చి వంకాయలు, ఈ ముళ్ళులు ఉన్న వంకాయలు మన అన్ని వంకాయలు కానీ ఈ వంకాయ హెల్త్కి మంచిదంట కూడాను, ఆయుర్వేద పరంగాను. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ముళ్ళులన్నీ తీసుకోవాలండి జాగ్రత్తగాను. ఇదిగోండి దీనికి ఇలా ముళ్ళులన్నీ తీసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. దీనికి వంకాయకి ఇలా చుట్టూరు ఇదిగోండి పువ్వులా ఉంది కదా, ఇది చూడండి ఇలా పువ్వులా ఉంది కదా, ఈ సైడ్లో ఉన్న పువ్వులు మాత్రమే తీయాలండి. కాడంతా కట్ చేయకూడదు. చాలామంది మొత్తం ఈ కాడంతా తీసేస్తారు, కానీ వంకాయ టేస్ట్ అంతా ఈ కాడలోనే ఉంటుందండి. అలా అని చెప్పి ఇంత పెద్ద కాడ ఉంచకూడదు. ఈ పువ్వు సైడ్లో ఉన్న ఈ రేకులన్నీ తీసి కాడలా ఉంచుకోవాలి. ఇదిగోండి మరి అంత పెద్ద కాడ ఉంచకూడదు, చిన్న కాడ ఉంచుకుంటే సరిపోద్ది. ఇవి పెద్ద కాయలు కదండి వంకాయలు, దీని ఏంటంటే మధ్యలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని 4 వైపులా 4 నాట్లు పెట్టుకుంటేనే మనకి దీంట్లోకి ఉప్పు కారం పులుపు అన్నీ వెళ్ళి వంకాయ టేస్ట్ అంటూ తెలుస్తుంది. మనకి ఉడికినప్పుడు అన్నీ బాగా దానికి ఇదవుతాయి. ఇదిగోండి ఈ విధంగా 2 చెక్కలు చేసుకుని వీటిని ఇలా 4 వైపులకి ఇలా నాట్లు పెట్టుకున్నాండి. మనం గుత్తి వంకాయ కోసుకున్నట్టుగా ఇలా కోయడం వల్ల ఏంటంటే వంకాయ బాగా ఉడికి ఉప్పు కారం అన్నీ పడుతుంది, తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత లేతగా ఉన్నాయో కాయలు, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇగోండి ఈ కాయ అయితే కొద్దిగా ముదిరిందండి. ఇది కొంచెం ముదిరి కొంచెం గింజ బాగా కనిపిస్తే వీటిని కాల్చి వంకాయ పచ్చడి చేసుకోవచ్చండి. కొత్తిమీర వేసి చాలా టేస్ట్ బాగుంటుంది. పచ్చి పులుసు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, దొరికితేను. ఇప్పుడు వీటిని ఏంటంటే వెంటనే ఉప్పు పసుపు వేసిన నీళ్ళలోకి వేసుకోవాలండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే వంకాయ పులుసులోకి ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ములక్కాయలు వేస్తున్నానండి. ఇదిగోండి కూరలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ వంకాయ పులుసు కోసం ముందుగా ఉల్లిపాయ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, కొద్దిగా లవంగాలు, మసాలాలన్నీ కలిపి మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఇదిగోండి నేను మిక్సీ పట్టేశాను. ఇదిగోండి వంకాయ పులుసు రెడీ చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. మసాలా కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యింది. ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోవాలి. ఇదిగోండి అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇదిగోండి ఇది ఇలా ఉడుకుతుంది కదా, దీంట్లోకి కొద్దిగా పసుపు, మనకి కారం ఎంత తింటామో అంత కారం వేసుకోవాలి. మనకి టేస్ట్కి తగ్గ కారం ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టాలి. వంకాయ పులుసు కదండి, లోపు కొద్దిగా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. ఇదిగోండి ఇది ఇలా ఉడుకుతుంది కదా, దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుని సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు, వంకాయ ముక్క కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి కూర చూద్దామండి. అదిగోండి వంకాయ ముక్కలు మగ్గాయి, ఉల్లిపాయ వాసన కూడా పోయింది, కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు పోసుకోవాలండి. ఇదిగోండి చింతపండు పులుసు పోసాను. నేను ఎప్పుడు పులుసులు పెట్టినా మీకు చెప్పేది ఒకటే, బెల్లం ముక్క. ఈ బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బెల్లం కూడా వేసాను. మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడికించుకుంటే వేడి వంకాయ కూర సూపర్ టేస్టీతో చేపల పులుసు కన్నా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.